సో ఈ సర్వనామంలో ఫోర్త్ వన్ అయినటువంటి సంబంధవాచక సర్వనామం. ఈ వీడియోలో మనం సంబంధవాచక సర్వనామం గురించి తెలుసుకుందాము. डेफिनेशन: जो सर्वनाम किसी दूसरी संज्ञा या सर्वनाम से संबंध दिखाने के लिए प्रयुक्त हो उसे संबंधवाचक सर्वनाम कहते हैं. उदाहरण: जो, सो, उसे, जिसकी, उसकी, जैसा, वैसा आदि. नेक्स्ट जिसने, जिन्होंने, जिसे इవి కూడా వస్తాయి एक्सेट्रा. సో సంబంధవాచక సర్వనామం అంటే जो सर्वनाम किसी दूसरी संज्ञा या सर्वनाम से संबंध दिखाने के लिए प्रयुक्त हो. అంటే మనం ఏదైనా సర్వనామం ఈ సెంటెన్స్లో కనుక్కోవాలి అంటే దూసరి అంటే రెండవ సెంటెన్స్ అయినటువంటి సంబంధాన్ని, ఆ సర్వనామం సంబంధాన్ని తెలియజేస్తుందన్నమాట. అంటే ఫస్ట్ లైన్ కాదు, సెకండ్ లైన్ యొక్క సంబంధం గురించి తెలియజేస్తుంది. సో ఆ మిడిల్లో జో, సో అనేటివి యూజ్ చేస్తాము. ఆ సంబంధాన్ని గురించి తెలియజేసేదాన్ని సంబంధవాచక సర్వనామం అని అంటాము. వీటి ఉదాహరణలు వచ్చేసి జో, సో, ఉసే, జిస్కి, ఉస్కి, జైసా, వైసా, జిస్నే, జిన్హోనే, జిసే, ఆది. ఆది అంటే ఎక్సెట్రా. నెక్స్ట్ ప్రశ్నవాచక సర్వనామం. ప్రశ్నవాచక సర్వనామం అంటే క్వశ్చనింగ్. डेफिनेशन చూద్దాము. जिस सर्वनाम से किसी प्रश्न का बोध होता है उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. जैसे क्या, कौन, कैसे, कब, किसने. मళ్ళీ చూద్దాం ఈ डेफिनेशनु. प्रश्नवाचक सर्वनाम: जिस सर्वनाम से किसी प्रश्न का बोध होता है उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. అంటే ఈ సెంటెన్స్లో ఉండే సర్వనామం ఎలా ఉంటుందంటే సర్వనాము ప్రశ్నగా బోధ హోతాయి అంటే అది క్వశ్చనింగ్లో ఉంటుంది ఆ వర్డ్. సో అలాంటి వాటిని మనము ప్రశ్నవాచక సర్వనామం అని అంటాము. ఎగ్జాంపుల్స్ క్యా, కౌన్, కైసే, కబ్, కిస్నే. సో ఈ వీడియో మీకు నచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా కమెంట్స్ రూపంలో ఇవ్వండి. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం 6th వన్ అయిన నిజవాచక సర్వనామం చెప్పిన తర్వాత వీడియోస్ మొత్తం కూడా నేను ఎగ్జాంపుల్స్లో ఉండేటువంటి వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.